సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక యూరియా రైతుల కష్టాలు రాసింది. యూరియా రైతు ఇట్లా గోసపడతారు, తల్లిదండ్రుల తరఫున బయలుకి పోకుండా గత ఇట్లా వచ్చి నిలబడతారు. ఇంకో ఎన్ని వీడియోలు తీసినా జాగారం చేస్తున్నారు రైతులే. వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్తారు వాళ్ళు. ఇంకో వీళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే. అందుకే వాళ్ళకు బలిసి కండకారం ఎక్కి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ పోయి లైన్లో నిలబడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరుదీస్తారని ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఎప్పుడు ఇట్లా కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా ఎప్పుడు వీళ్ళు రైతులకు కనిపిస్తలేదా? మీ కళ్ళలో కాకులు పొడిచినాయి, కళ్ళల్లో ఎవరైనా పోసిండా? కళ్ళల కారం కొట్ట సిగ్గు లేకపోయా. బీఆర్ఎస్ 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 వాళ్ళ సంఘ నాగురి అడ్డాన సిగ్గు వస్తుంది మీకు. బీసీ మాట బీఆర్కు మూట, 40% కోటాపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఉత్తమాటలే. కాంగ్రెస్ ఎంపీ సంఘీతోనే భేటీ, పార్టీ ట్రెజరర్ తో కూడా సంధానకర్త వివరించిన జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి. 2 గంటల పాటు సమావేశం, బీఆర్ పైన ప్రధానంగా చర్చ. బీఆర్ ఎన్నికల ఫండింగ్ బాధ్యత తెలంగాణకు అప్పగింత. చూసిరా ఇట్లా 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 పోయిందట. బీఆర్ ఎలక్షన్ గెలవాలంటే మూట విమానం కంటే పొడుగు మూట పట్టుకపోయారటన్నా. విమానం కంటే పొడుగుందంట మూట, తెలంగాణ నుంచి మూట మోసుకపోయారట. ఏందా ఇదేం బొమ్మేసిరి, ఏం ఫోటో ఇది? సీఎం మంత్రుల ఢిల్లీ పడిన ఆంతర్యం ఇదేనా అని పెట్టారు. మూటనే ఇది, చిన్నగా సరిగ్గా కనిపిస్తలేదే. సో మొత్తానికి అయితే మన అన్న బీసీ కోట బీసీ మూట ఇదంతా ఏం కాదు. ఈయన సింఘ్వి అంటే కాంగ్రెస్ ఎంపీనంట. అది చెప్పలే ఆ పత్రికలు, చెప్పవు కదా. మన నమస్తే తెలంగాణ చెప్పింది. సో తెలంగాణ రాష్ట్రంలో మన కాడ ముంచి నన్ను కోసుకొని తింటారా, నన్ను పీక్కొని తింటారా అని చెప్పిన డైలాగ్ ఉన్నాయిగా. ఆ డైలాగ్ వెనక కారణం ఏంటంటే ఇంకో ఢిల్లీకి మూటలు పట్టుకొని పోతాను. అందుకే మన కాడ ప్రజలు 2,80,000 కోట్లు అప్పు చేసిన కలవకుండా చంద్రుడు గంత అభివృద్ధి గన్ని పనులు చేస్తే అంత అయింది 10 ఏళ్ళ. ఈ మునగాడు 20 నెలల్లో గింత అప్పు 2,00,000 కోట్లు తెచ్చిండు. మరి ₹5 పని జరగలేదు. మరి ఎక్కడైనా పైలు దొంగలెత్తుగా పోతారు ఢిల్లీకి. ఇంకో ఇట్లా 2,20,000 కోట్ల మూట వంటిది ఎంత జర్రాదు. 2,20,000 కోట్ల మూట అప్పు తెచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ మూట వాల్యూ 2,20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మన నమస్తే తెలంగాణ చెప్తుంది. ఇంత పెద్ద మూట పడకపోయారన్నమాట. ఆ మూట పడకపోతాను వేరు బీసీ రిజర్వేషన్ లేదు, మాను లేదు. నేను చెప్తలేను, నమస్తే తెలంగాణ చెప్తున్నాను. అది కథ. నెక్స్ట్ ఇంకేందా, మోడీ రేవంత్ మిలాఖతట, పరస్పర ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందట. రేవంత్ రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి, అందుకే మీ కట్టిందన్న రిబ్బన్ కట్ చేసినట్ట. చూడ్రి, కేసీఆర్ కట్టించిన ప్రారంభించేందుకు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. కత్తెర ముఖ్యమంత్రి అని పెట్టుకుందా మరి? నాడు హామీల జాతర, నేడు చెప్పుల జాతర. ఎక్కడికి వెళ్ళినా ఎండిన చేన్లు, యూరియా లైన్లు. స్థానిక ఎన్నికల్లో 2 పార్టీలకు వాద పెట్టాలి. సమిష్టిగా గులాబీ జెండా ఎగరవేయాలి. బీఆర్ఎస్ లో చేరిన 6 బీజేపీ నేతలంట. మరి వాళ్ళు చేరిరంట, మరి రాజురట. సో ఏది ఏమైనా మంచి ఊపు మీద నడుతాను, మంచి ఊపు మీదనే బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతారంట. మరి బీజేపీ నుంచి వేరంట, మరి 6 నుంచి. మరి రాకేష్ అన్న జర చూసుకోవాలి దాని సంగతి ఏందన్నది. అది పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేస్తానికి కథ పట్టుకొని తిరుగుతున్నాడు. నిజమే కదా, నిన్న అదే జరిగింది. మొన్న గచ్చిబౌలిలో ఫ్లైఓవర్కి అదే జరిగింది. కేసీఆర్ కట్టిన దానికి రేవంత్ రెడ్డి పేరు. 50,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి నేను చెప్పుడు అది కేసీఆర్ అని వాళ్ళు చెప్తున్నారు నిరుద్యోగులు. మళ్ళీ ఓయుకు వస్తా అని పోలీసులను పెట్టా అంటే మళ్ళీ కేసులు పెడతాను అలా పోరాల మీద. ఏం మాటలు ఏం కథలకు గిశరం లేకుండా అయిపోయారు మొత్తం. సుప్రీం పై సీఎం నోటి దురుసట. ఓ కొడుకు, కుట్రపూరితంగా కోదండరాం ఎమ్మెల్సీ రద్దు. కంచగచ్చి బౌలిపై ఏఐతో తప్పుదో పట్టించారు. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాలను ఓయూ వేదికపై తప్పుపట్టిన సీఎం రేవంత్. కోర్టు పలుమార్లు చివాటు పెట్టిన మారని తీరు. ఉస్మానియాను స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లో మారుస్తా, నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు. రేవంత్ వ్యాఖ్యలు నిర్బంధం మధ్య పర్యటన. ఇంకో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు. రేవంత్ నిర్బంధం ఉండనే ఉండదు. నిర్బంధం ఎక్కడదా అంటారు చూసినావా? ఇంత దుర్మార్గంగా ఎత్తుకపోతారు. మీరేం సిగ్గు లేకుండా పోలీసులు రావద్దు, ఆర్ట్స్ కాలేజ్ కాడ మీటింగ్ పెడతా డిసెంబర్లో పెట్టు, నువ్వు చూద్దాం డిసెంబర్లో పెట్టుంటావు. అప్పటిదాకా నువ్వు ముఖ్యమంత్రి ఉంటావో ఊరుతావు, అది కూడా ఉంటే. మోదీ సర్కార్ పై కిసాన్ కథన శంఖం అంట. మరి పంజాబ్కు పోయిండు మన కల్వకుంట్ల చంద్రుడు.
చంద్రుడు ఆల్రెడీ పంజాబ్ లో ఏ ప్రభుత్వం వచ్చిందో చూసారు, ఎన్ని సీట్లు వచ్చినా చూసారు, అన్ని చూసారు. చంద్రుడికి ఇంకా అర్థం అవుతలేదు. ఎందుకంటే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, కోపం వస్తాను. కోపం వచ్చి మోదీ మీదకి రాసిన వార్త అదొకటి. కాస్త విషమిచ్చి చంపండి, ఆర్టీసీలో 16 గంటల డ్యూటీ వాస్తవం కాదా? మహారాజీ పథకంతో పని భారం పెరగలేదా? 20,000 మంది తగ్గిన రిక్రూట్మెంట్లు లేవు, భారం అంతా మిగతా వారిపైన పడుతున్నది, పని ఒత్తిడితోనే కార్మికులు చనిపోతున్నారు, వాస్తవాలు రాస్తే నమస్తే తెలంగాణకు రిజైండర్ ఇస్తారా? ఆర్టీసీ యాజమాన్యం అబద్ధాలపై కార్మికులు ఆగ్రహం. మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యత్నం. రేవంత్ 16 గంటలు నువ్వు పని చేస్తావా? 16 గంటలు పని చేస్తాడు మనిషి కూడా. 2 రోజుల డ్యూటీ ఒకటే రోజు చేయాలి అంటే నెలకు 30 రోజులు 60 రోజులు డ్యూటీ చేస్తాను ఒక ఆర్టీసీ కార్మికుడు. సాగపోతే ఏం చేస్తారు? నీ రాజ్యాల మన్నవాడా ఎడ ముదనాశమైనవో. ఇంకో బడిలో ఫుడ్ పాయిజన్ 22 మందికి వస్తుందా? కామారెడ్డి జిల్లా చెట్లూరు స్కూల్లో ఘటన జరిగింది. ఏం చేద్దాం? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పలేదు దీని పేరు. ఫుడ్ పాయిజన్ ఎంత జరిగితే అంత మంచిదే కదా, ఆశీర్వాదమే మనకు. కుటుంబంతో కాంట్రాక్టర్ ధర్నా, తనకు రావాలన్న బిల్లు చెల్లించాలంటూ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బయట వచ్చినట్టు కాక కాంట్రాక్టరా, పిల్లలు ఇంట్లో మావని అత్తని భార్యని అందరూ పట్టుకొచ్చుకొని ధర్నా ఎత్తాను. ఇందిరమ్మ రాజ్యం దీని పేరు. కాంట్రాక్టర్లకు 10,000 రావు భువనగిరి నుంచి, కానీ భువనగిరి నుంచి ఎంపీ గెలిపించడానికి మాత్రం మంత్రి పదవి ఇస్తారు. దానికోసం ఉంది ఆరాటం.